నమస్తే వెల్కమ్ టు జిఆర్ న్యూస్. మరికొద్ది గంటల్లో విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి పీటలెక్కబోతున్నారు. 3 ముళ్ల బంధంతో వారి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు. అయితే వీళ్ళ వివాహం ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం జరగనుంది. అయితే వీళ్ళు ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్నారు అనే విషయం అందరికీ తెలుసు, కానీ ఎప్పుడు వీళ్ళు బయట పెట్టుకోలేదు. అంటే చాలా ఇయర్స్ బ్యాకే వీళ్ళు రిలేషన్లో ఉన్నారు అన్న టాక్ అయితే నడుస్తుంది, కానీ వీళ్ళు చాలా గోప్యంగానే మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా చాలా గోప్యంగానే జరిగింది. అంటే అసలు వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగిందా, నిజంగా జరిగిందా అన్న క్వశ్చన్లో చాలా వీళ్ళ ఫ్యాన్స్ కానీ, వీళ్ళని ఇష్టపడే వాళ్ళు కానీ, ఈ కపుల్ని ఇష్టపడే వాళ్ళు కానీ, నిజంగా జరిగిందా, అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదే అన్న విధంగా ఉండేది. అండ్ అలాగే వీళ్ళ వివాహం కూడా ఇంకో 3-4 రోజులు ఉంది అనగా అప్పుడు మాత్రమే వీళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. అధికారికంగా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వాళ్ళు స్టోరీలో పెట్టడం జరిగింది. సో మరి ఈ సందర్భంగా వీళ్ళ పెళ్ళి కూడా అసలు ఎటువంటి హడావిడి లేకుండా కేవలం కొంతమందికి మాత్రమే ఇన్విటేషన్ ద్వారా పిలవడం జరిగింది. అంటే ఇరు కుటుంబాల్లో కూడా 100 మంది విజయ్ దేవరకొండ వాళ్ళ ఫ్యామిలీ నుంచి, ఇంకో 100 మంది రష్మిక మందన గారి ఫ్యామిలీ నుంచి మాత్రమే హాజరు కాబోతున్నారు. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ సినీ వర్గాల్లో ఉన్నవారు హాజరు కాబోతున్నారు అనేది ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం. అయితే ఇప్పుడు వీళ్ళ పెళ్లి వేడుకకి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కూడా వీరు ఆహ్వానించినట్టయితే తెలుస్తుంది. అయితే మన నరేంద్ర మోడీ గారు కూడా ఆయన కార్యాలయం నుంచి అయితే ఒక లేఖ పంపించడం జరిగింది. ఏదైతే మన రష్మిక మందన విజయ్ దేవరకొండ పెళ్లికి శుభాకాంక్షలు చెప్తూ ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అయితే ఆయన ఆ లేఖలో ఏమి మెన్షన్ చేశారు, అసలు ఏమని చెప్పారు, ఎలా విష్ చేశారు అనేది ఒకసారి చూద్దాం. సో మన నరేంద్ర మోడీ గారు ఆ లేఖలో మెన్షన్ చేసింది ఏంటి అంటే, శ్రీమతి మాధవి మరియు శ్రీ గోవర్ధన్ రావు దేవరకొండ గారికి ఫిబ్రవరి 26, 2026న విజయ్ రష్మికల వివాహ వేడుకకు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందకరమైన పవిత్రమైన సందర్భంలో దేవరకొండ మందన కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ నరేంద్ర మోడీ గారు ఈ లేఖలో రాయడం జరిగింది. అంటే నరేంద్ర మోడీ గారే కాదు, ఇంకా చాలామంది ప్రముఖులు కూడా వీళ్ళ వివాహానికి హాజరు కాబోతున్నారు. అయితే స్పెషల్గా ఏంటి అంటే, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ విధంగా వాళ్ళకి విషెస్ చెప్పడం కూడా ఒక కొత్త స్టార్ట్ అని చెప్పొచ్చు వీళ్ళకి. అంటే ఒక పెద్ద అయిన ఆశీస్సులు కూడా వీళ్ళకి తోడుగా ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఒక్కొక్కరుగా సెలబ్రిటీస్ కానివ్వండి, ఈ రాజకీయ నాయకుల్లో ఉన్న వాళ్ళ వ్యక్తులు కానివ్వండి, వ్యాపారవేత్తలు కానివ్వండి, ఒక్కొక్కరుగా వీళ్ళ వివాహానికి అయితే హాజరు కాబోతున్నారు. మరి వీరి వివాహం ఉదయ్పూర్లో ఒక పెద్ద ప్యాలెస్లో జరగబోతుంది. సో ఇప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుందో అనేది అయితే తెలియదు, కానీ మన రష్మిక మందన గారు కానివ్వండి, అలాగే విజయ్ దేవరకొండ గారు కానివ్వండి, స్టోరీలో విరోష్ ప్రీమియం లీగ్ అంటూ కూడా చాలా స్టోరీలు అయితే వాళ్ళు పెట్టడం జరిగింది ఇరువురు కూడా. సో వీళ్ళ హడావిడి మామూలుగా లేదని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పటి వరకు అఫీషియల్గా ఎటువంటి వీడియోస్ కానీ లేదంటే ఫొటోస్ కానీ వాళ్ళవైతే బయటికి రాలేదు. మరి చూడాలి, పెళ్ళైన తర్వాత ఇరువురు మ్యారేజ్ ఫొటోస్ కానీ బయటకి వస్తే మాత్రం ఈ విరోష్ కపుల్ని ఎవరైతే ఇష్టపడే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎనీవేస్ ఇరువురికి కూడా మా ఛానల్ తరపు నుంచి కూడా హ్యాపీ మ్యారేజ్ లైఫ్.